అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మొత్తం వాగులు వంకలు అన్నీ మొత్తం నిండిపోయాయని చెప్పాలి. నిజంగా ముడసలావా రిజర్వాయర్ దగ్గర నుంచి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ మొత్తం అంతా జలమయం అయ్యాయి. అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు మొత్తం ఈ ముడసలావా మొత్తం అంతా ఖాళీగా ఉండే ఈ రిజర్వాయర్ వాటర్తో మొత్తం నిండిపోయి మొత్తం జలతో కలకల్లాడుతుందని చెప్పాలి. నిజంగా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మొత్తం విశాఖ నగరంలో లోతట్టు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయని చెప్పాలి. కాలువలు గెడ్డలు పొంగి పొరలడంతో లోతట్టు ప్రాంతాలకు నీరు చేరింది. అయితే విశాఖలో గాజువాక దుర్గానగర్ రైల్వే ట్రాక్ కింద భారీగా వర్షపు నీరు చేరడం, రాకపోకలు నిలిచాయి. అలాగే మల్కాపురం ప్రాంతంలో అయితే ఐఓసీల వద్ద వర్షపు నీరు చేరడంతో పెట్రోల్ ట్యాంకర్లకు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికీ విశాఖ నగరంలో జీవీఎంసీ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల వాసులు అయితే కొండవాళ్ళపై ఉన్నట్టు ప్రజలు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయితే చేసింది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వెదర్ సంబంధించి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొనసాగుతుంది. అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే లేటెస్ట్గా తెలిపారు. ఈ నెల 19న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే కురుస్తుంది. మొత్తం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి జిల్లాలు, సీతారామరాజు, అలాగే ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో ఆరెంజ్ అలర్టు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్సీపీ కడప జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఎల్లో అలర్టు, తీరం వెంబడి ఎల్లో అలర్ట్ అయితే పెట్టారు వాతావరణ శాఖ. అలాగే తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయని, మత్స్యకారులు ఈ నేపథ్యంలో వేటకు వెళ్ళొద్దని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ ముడసలావా రిజర్వాయర్ వద్ద అయితే ఉన్నాం. మొత్తం ఈ కొండలు చుట్టుపక్కల మన కెమెరామ్యాన్ ప్రసాద్ చూపిస్తున్నట్టు ఈ చుట్టూ కొండలు మొత్తం అంతా మొత్తం ఈ వర్షానికి ఎంత డీటెయిల్గా కనిపిస్తున్నాయి. ఆ మేఘాలు అయితే కొండల మీదకి ఎక్కి మొత్తం అంతా వర్షం ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని చెప్పి ప్రజలైతే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కొండపై నుంచి వచ్చే నీళ్లు మొత్తం అంతా ఈ బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం అంతా నీళ్ళతో నిండి ఈ వర్షం కురిసిన సమయంలో అయితే ప్రజలు రాకపోకలు అయితే ఇబ్బంది పడుతున్నాయి. అలాగే మొత్తం ఈ కొండల మీద వచ్చే నీరంతా మొత్తం అంతా ఈ రిజర్వాయర్ వద్దకు వచ్చి చేరుకోవడంతో రిజర్వాయర్లన్నీ కలకలాడుతున్నాయని చెప్పాలి. నిజంగా విశాఖలో మొత్తం లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా చూసుకోవాలంటే లోతట్టు ప్రాంతాలు మొత్తం అంతా జలమయ్య అవడం, అలాగే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో మొత్తం జీవీఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు నీళ్లు తోడించే ప్రక్రియ అయితే చేపడుతున్నారు కార్మికుల చేత. అలాగే ఈ వాహన చోదకులకైతే మటుకు ఇబ్బందికరంగా తయారైంది. జ్ఞానాపురం నుంచి కానీ, అలాగే పూర్ణ మార్కెట్, బీఆర్టీఎస్ సింహాచలం వెళ్ళే రూటు మొత్తం ఇలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం వర్షాలు మరో 2-3 రోజులు తీవ్ర స్థాయిగా వర్షాలు పడతాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు వేగం అయితే ఉంటాయి. అలాగే ఈ నేపథ్యంలో అయితే వర్షం అయితే కురుస్తుంది. నిన్నటి నుంచి ఈ వర్షం మధ్యన విరామం ఇచ్చినా కూడా కురిసిన వర్షం అయితే మటుకు చాలా పెద్ద వర్షం అయితే కురుస్తుంది. మరో 48 గంటలు అయితే ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా వాగులు వంకలు మొత్తం అంతా నీళ్లతో కలకలాడుతున్నాయని చెప్పాలి. నిజంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే వర్షం నీళ్ళతో మొత్తం ప్రజలైతే ఒక అందుకు ఇబ్బంది పడుతున్నా కొద్దిసేపటికైతే నీళ్ళన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అలాగే మనం చూడొచ్చు, ఇప్పుడు రిజర్వాయర్లో మొత్తం అంతా నీళ్ళు అయితే నిండుకుంది. మొత్తం అంతా ఎక్కడికక్కడ వర్షం నీరుతో అయితే జల కలకలాడుతుంది. కొంతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే ఈ వాతావరణం ఎప్పటి నుంచో ఈ వాతావరణం వర్షాలు లేకపోవడంతో విశాఖ వాసులు వర్షానికైతే ముఖం వేసిపోయినట్టు నిజంగా వర్షం కోసం ఇప్పుడెప్పటి నుంచి ఎదురైతే చూస్తున్నా. ఆ నేపథ్యంలో అయితే నిన్న తెల్లవారి నుంచి అయితే ఈ వర్షం అయితే ఏకదాటిగా పడుతున్న నేపథ్యంలో విశాఖలో ఈ వాగులు వంకలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యాయని చెప్పి చెప్పుకోవాలి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.